కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమలుకు సాధ్యం కానటువంటి హామీలన్నీ ఇచ్చింది. మరి అసలు చూస్తాము ఎట్లా చేస్తారో ఏందో అని చెప్పి అంటుండు కేటీఆర్. అయితే కాంగ్రెస్వి అలవి కానిటువంటి హామీలు, వాళ్ళ ఆట ఇప్పుడే మొదలైంది. వాళ్ళకి హామీలు ఎక్కడయ్యా, హామీలు ఇంప్లిమెంట్ చేస్తానన్నారు, మరి ఏంది సంగతి అని అడిగితేనేమో అప్పులు చేసిర్రు గత ప్రభుత్వము, ముందు అసలు ఆ అప్పుల సంగతి లెక్కలు తేల్చాలి అని చెప్పి అంటారు. మరి వీళ్ళు లెక్కలు తెలుసుకుంటుర్రో ఏమో కాంగ్రెస్ పార్టీలు అనుకుంటూ కేటీఆర్ అయితే కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేయడం అయితే జరిగింది. లెక్కాపత్రం లేకుండా కాంగ్రెస్ పార్టీ అయితే హామీలు ఇచ్చింది, ఇప్పుడు వాటిని అమలు చేయలేక అప్పులని చెప్తున్నారు అని చెప్పేసి విమర్శించారు కేటీఆర్. వాళ్ళు ఇచ్చిన హామీలతో అసలు ప్రభుత్వం ఎట్లా నడుపుతారు, అసలు ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యే పనులేనా, ఇవన్నీ కాని పనులను అవుతాయని చెప్పేసి జనాలను అయితే మభ్యపెట్టారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఏనాడు కూడా అట్లా మభ్యపెట్టలేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు కేటీఆర్. అయితే విద్యుత్ సంస్థల అప్పుల గురించి 80,000 కోట్లు అంటున్నారు. జెన్కో డిస్కంల వార్షిక నివేదికలో ఏటా అసెంబ్లీలో టేబుల్ చేస్తున్నాము, వాటిలో అప్పులన్నీ తెచ్చామన్నది మొత్తం వివరాలన్నీ కూడా క్లియర్ అప్ చేస్తాము ప్రతిసారి కూడా. ఆ టైంలోనే బట్టి విక్రమార్క కొన్ని క్వశ్చన్స్ అడిగితే దాని మీద మేము సమాధానం చెప్పడం కూడా జరిగింది అని చెప్పి చెప్తున్నారు కేటీఆర్. అయితే దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా అన్నీ ఉన్నాయి మా దగ్గర, టైం వచ్చినప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పేసి. మొత్తానికైతే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రశ్నిస్తున్నాము అధికార పార్టీని, మరి ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి కేటీఆర్ ఏమో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏ ఒక్క పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు, అండ్ వారు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏవి కూడా అసలు ఇంప్లిమెంట్ అవ్వడం అసాధ్యము అని చెప్పి మాట్లాడుతున్నారు కేటీఆర్ ఇట్లా మాట్లాడుతుంటే మంత్రి సీతక్క ఏమంటున్నదంటే, కేటీఆర్ది అధికారం పోయిందన్న బాధ ఉంది, అందుకనే ఇట్లా మాట్లాడుతున్నాడు. ప్రభుత్వం ఏర్పాటై 1 నెల కూడా కాలేదు, ఇన్ని విమర్శలు చేస్తున్నాడు కేటీఆర్, ఇటువంటి నిందలన్నీ వేస్తూ కాంగ్రెస్ పార్టీ పైన ఎదురు దాడి చేస్తున్నారు అని చెప్పి అంటుంది సీతక్క. హామీలన్నింటినీ అమలు చేస్తాం, తొందరపడకండి, 100 రోజులలో ఈ హామీలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాము, ఏం నిరుత్సాహపడద్దు. అసలు గవర్నమెంట్ ఫామ్ అయ్యి కూడా 2-3 రోజులే అయింది కదా, ఇంతలోనే ఇంత అయిపోతుందా? వచ్చినప్పటి నుంచి 2 హామీలను అయితే ఇంప్లిమెంట్ చేసినాం కదా, ఫ్రీ బస్ ఫర్ విమెన్ అని చెప్పి, ఫ్రీ బస్ ఫర్ విమెన్ అండ్ కిడ్స్ అని చెప్పి అన్నాము. ఇంకొకటి వచ్చేసేసి రైతు బంధు కూడా లాస్ట్ ఏదైతే ఉందో అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఎందుకంటే దానిలో లెక్కలు చూడాల్సినవి చాలా ఉన్నాయి, మరి లేట్ అవుతుంది కాబట్టి పాత పథకాన్ని కిందనే ఎంత అయితే ఇవ్వాలో అట్లా ఇచ్చేసుకుంటూ వచ్చేసేయండి, ఎందుకంటే రైతులు ఇబ్బంది పడద్దు అన్న ఉద్దేశంతోనే కదా ఇవన్నీ చేసేది. మిగిలిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా 100 రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తాము, మా మీద నమ్మకం ఉంచండి అని చెప్పి అంటున్నారు. అంతేగాని బీఆర్ఎస్ పార్టీ చెప్పేటువంటి మాటలు మాత్రం నమ్మద్దు అని చెప్తుంది సీతక్క. మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఎద్దేవా చేస్తున్నారు కేటీఆర్ గారు. అయితే మరి తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు 500 ఉంటే 1000 రూపాయలు పెంచి బీఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రకటించింది. తామిచ్చిన అమలు కానీ హామీలు అయితే బీఆర్ఎస్ ఇచ్చిన హామీల సంగతి ఏందని చెప్పి ప్రశ్నిస్తుంది సీతక్క. మేము మహిళలకు 2500 ఇస్తామంటే బీఆర్ఎస్ వాళ్ళు 3000 ఇస్తామన్నారు, పింఛన్ 4000 అంటే వాళ్ళు 5000 అన్నారు, మరి 15000 అంటే రైతులకు పెట్టుబడి సాయం 15000 అంటే వాళ్ళు 16000 అన్నారు. మేము 500కే గ్యాస్ సిలిండర్ అంటే వాళ్ళు 400కే గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు. మరి మేము చెప్పిన పథకాలు ఏవైతే ఇంప్లిమెంట్ కావు అంటారో మరి వాళ్ళు ఎట్లా చెప్పారు? మేము చెప్పిన దానికన్నా 1 రెట్టు ఎక్కువ చెప్పారు. మరి అప్పటికే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈరోజు అధికారం పోయే లోపల ఇట్లా మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ఈయన మాట్లాడేది ఏంటంటే అధికారంలో ఉంచి ఓడిపోయారు కాబట్టి ఇట్లాంటి మాటలు వస్తున్నాయి, అండ్ వారు చేసినటువంటి తప్పులు అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ప్రజలకు అన్నీ కూడా క్లియర్ చేసి తెలియజేస్తుంది. ఎందుకంటే కొంతమంది ప్రజలైతే అసలు అప్పులు ఎక్కడున్నాయి, ఏంది అసలు మన పరిస్థితి ఏంటి అని తెలుసుకోవాలని ఉన్నారు. సో మొత్తం కూడా ప్రజల ముందు పెడతాము, పాత ప్రభుత్వము లాస్ట్ ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ అవి వారు చేసినటువంటి అప్పులు కానీ అవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మావి అమలు కాని హామీలు అయితే మీరెట్లా అమలు చేస్తారని చెప్పేసి చెప్పిండ్రు అని చెప్పి అంటుంది. అని అంటమే కాదు, ఖచ్చితంగా కేటీఆర్ నిలదీస్తుంది సీతక్క. అయితే కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 1 వారం రోజులు కూడా కాలేదు, ఇంతలోనే మీరు విమర్శలు చేస్తున్నారు, ఇది కరెక్టేనా అని చెప్పి మాట్లాడుతుంది. 1 నెలైనా కాకముందే హామీలు అమలు చేయడం లేదని చెప్పి ఎంతవరకు సమంజసం మీకు ఇట్లా విమర్శలు చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అని చెప్పి మాట్లాడుతుంది. ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ పోతామని 100 రోజుల్లో అన్ని హామీలను కూడా నెరవేరుస్తామని చెప్పేసి అంటున్నారు సీతక్క. అదే విషయాన్ని మేనిఫెస్టోలో పెట్టామని కూడా తెలిపారు. అన్ని హామీలను అమలు చేస్తామని
అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే 2 హామీలను అమలు ప్రారంభించారని చెప్పేసి అంటున్నారు ఆమె. మిగతా హామీలను అమలు చేసేందుకు అధికారులతో చర్చిస్తున్నామని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాము అని చెప్పేసి నిర్ణయం తీసుకొని మొత్తానికైతే 100 డేస్లో దాని అన్ని పథకాలు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. ఎవరు కూడా నిరుత్సాహపడకండి. అండ్ ప్రతిపక్షాలు చెప్పేటువంటి మాటలు నమ్మద్దు. వారు చేసినటువంటి మోసాలైతే అండి, వారు చేసినటువంటి కబ్జాలు, వారు చేసినటువంటి అప్పులు అన్ని లిస్టు కూడా మేము ప్రజల ముందు ఉంచుతాము అని చెప్పి మాట్లాడుతున్నది సీతక్క. అసలు 10 ఏళ్లలో ఏం జరిగిందో బయట పెడతాము అని చెప్పండి. అసలు గత 10 ఏళ్లలో ఏం జరిగిందో బయటకు రావాలని ప్రజలు అనుకుంటున్నారని మంత్రి సీతక్క అన్నారు. వాటిని తమ ప్రభుత్వం తప్పకుండా బయట పెడుతుందని చెప్పిర్రు.